అదిరిపోయే సమ్మర్ డ్రింక్‌తో మీ ముందుకైతే వచ్చేసింది మన సుగుణ ఆంటీలు. అదేంటా అనుకుంటున్నారా? మొహబ్బత్ కా షర్బత్. మరి ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామో. ముందుగా నేనిక్కడ సబ్జాలు, అలాగే గోంద్ కటీరా తీసుకున్నాను. ఇవి 2 విడివిడిగా 2 బౌల్స్‌లో వేసి నానబెట్టుకోవాలి. గోంద్ కటీరా చాలా చలవ చేస్తుందండి బాడీకి. ఇది ఎక్కడ కిరాణా కొట్టుల్లో అయినా సరే, సూపర్ మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ తర్వాత నేనిక్కడ పుచ్చకాయ తీసుకున్నాను. పుచ్చకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి గింజలనేవి రాకుండా ఒక గిన్నెలోకైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజు ముక్కలు ఇష్టమైతే ఆ సైజు అయితే కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. చూడండి, ఒక గంట తర్వాత గోంద్ కటీరా చక్కగా నానిపోయింది. ఆ తర్వాత ఓ బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకుని అందులోనే సరిపడా పాలు వేసుకోవాలి. అంటే మనం ఎంతమంది ఉంటామో అంత పాలైతే తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ రోజ్ సిరప్ తీసుకున్నాను. రోజ్ సిరప్ వేసుకోవాలి. ఒక 2 మూతలు అయితే వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. అందులోనే నానబెట్టుకున్న సబ్జాలు అలాగే గోంద్ కటీరా కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది చాలా చలువ చేస్తుందండి, చాలా మంచిది హెల్త్కి కూడా. మనకి గోంద్ కటీరా ఎంత వేడైనా సరే చక్కగా చలువ చేస్తుంది. అలాగే సబ్జాలు అలాగే పుచ్చకాయ కూడా బాగా చలువ చేస్తుంది కదా. ఇందులోనే ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకుని ఇలా గ్లాసులో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. తాగుతుంటే హాయిగా ఉంటుందండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.